ఉభయ గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి పసుపు కుంకుమలతో రూపొందించిన సృష్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:58 వేద పండితుల సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజేసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన గణనాథుల బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గడిచిన 15 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రుల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, పర్యావరణ రక్షణ కోసం పర్యావరణ హితమైన గణనాథుని రూపొందించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని అన్నారు. గణనాథుని దర్శన భాగ్యం కోసం ఇతర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారని, సాయంత్రం వేళ భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుందని, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని, అదేవిధంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకోవడం జరిగిందన్నారు.